మళ్ళా మనకి ఫిబ్రవరి 6ని రాయవరం మండలం కుర్మాపురంలో మనం అప్పుడు టైగర్ని దగ్గర పెట్టాను క్యాప్చర్ చేయడం జరిగింది. ఆ తర్వాత మనం పాపకొండ నేషనల్ పార్క్లో రిలీజ్ చేయడం. అది ఇంతవరకు అడవి ప్రాంతంలో తిరిగింది. రాత్రి 11 గంటలకి మన జిల్లా సరిహద్దు, తూర్పుగోదావరి జిల్లా సరిహద్దులోకి వచ్చింది అది. సో రాత్రి మూమెంట్ మేము అంతా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాం. జిల్లా యంత్రాంగానికి, కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, లోకల్ తహసీల్దార్, లోకల్ పోలీసు వాళ్ళందరినీ అలర్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు ఇది మన వెనకాల కనిపిస్తున్న పాండవుల మెట్ట అనే ఏరియాలో ఉన్నట్టుగా మాకు కాలర్ సిగ్నల్స్ వస్తున్నాయి. సో దీన్ని క్యాప్చర్ చేయడానికి అప్పుడు రెస్క్యూ టీం పూణే నుంచి తెప్పించాము. మళ్ళీ అదే టీం వస్తుంది. సో వాళ్ళు వస్తే మనకు ఈజీగా ఏ కండిషన్లో ఉన్నా వాళ్ళు ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కాబట్టి వాళ్ళు డాక్టింగ్ చేయడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి చీఫ్ వైల్డ్ లైఫ్ వార్డెన్ గారు మనకు పర్మిషన్ ఎప్పుడో ఇచ్చేశారు. 2 months బ్యాక్ నుంచి ఇచ్చారు దానికి. సో అన్నీ రెడీ చేసుకుంటున్నాము. అయితే మీడియా వాళ్ళని దీని ముఖ్యంగా అడిగేది ఏంటంటే, ఈ న్యూస్ జనరల్గా బయటకు వెళ్ళిన తర్వాత ఏం చేస్తారంటే దాన్ని వైరల్ చేసి వేరే వేరే వీడియో క్లిప్పింగ్లు దీనికి అటాచ్ చేయడం జరుగుతుంది. దాన్ని మాత్రం మరి కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత మీరు తీసుకోవాలని కోరుతున్నాను. వైరల్ చేయాలి. ఏదైనా ఉంటే న్యూస్ చెప్తాం. ఇంతవరకు అప్పుడు చెప్పినట్టుగా ఇది మనుషుల జోలికి ఎక్కడ రాలేదు. అలాగే ఏమైనా క్యాట్లు ఏమైనా అయితే అప్పటికప్పుడు మేము ప్రాంప్ట్ పేమెంట్ కాంపెన్సేషన్ ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా మనం క్లియర్ చేసేసాం. ఎక్కడ రూపాయి కూడా బాకీ లేదు. సో ప్రజలు దీనికి సహకరించండి. ఒంటరిగా తిరగద్దు. అండ్ నైట్ అవర్స్లో జాగ్రత్త. అది జనరల్గా ఎప్పుడైనా హంటింగ్ ఎప్పుడు చేస్తుంది అంటే ఎవ్రీ 3-4 డేస్కి మాత్రమే ఆహారం తీసుకుంటుంది, డైలీ తీసుకోదు అది. సో అలాగే మార్నింగ్ అవర్స్, ఎర్లీ మార్నింగ్ అవర్స్ అబౌట్ 5 o'clock to 6:30, 7 o'clock కానీ, అలాగే సిమిలర్గా ఈవినింగ్ అవర్స్లో కానీ చేయడం జరుగుతుంది. మిగిలిన టైంలో రెస్ట్ తీసుకుంటుంది. పగలు కూడా రెస్ట్ తీసుకుంటుంది. నైట్ అవర్స్లో కూడా తిరుగుతూ ఉంటుంది ఎక్కడైనా సరే. సో ఆ సమయాలలో మన వాళ్ళు జాగ్రత్తగా ఉండండి, ఒంటరిగా వెళ్ళొద్దు అని సభాముఖంగా ఎప్పుడు రేపు స్టార్ట్ చేస్తారు? రేపటికి వస్తారు. మాకు లోకల్ టీమ్, ఎన్ఎస్టీఆర్ టీము, మన దగ్గర ఉన్న రెస్క్యూ టీము అవన్నీ ఆల్రెడీ రెడీగా ఉన్నాయి. విశాఖపట్నం నుంచి కూడా ఇంకా అడిషనల్గా సపోర్టింగ్ కూడా తీసుకొస్తారు. సార్ గత 2 నెలల నుండి ఈ ఫుల్ టైగర్ని అబ్జర్వ్ చేస్తున్నారు. నైట్కి ఇక్కడ ఉండే అవకాశం ఉందా? లేకపోతే చెప్పలేము. అది స్ట్రైట్ టైగర్ కదా, అడవిలో ఉండేది ఉంటుందని మనం దాని నేషనల్ పార్క్లో మనం పెట్టడం జరిగింది. అది అక్కడ జనరల్గా దానికి అలవాటు లేదనేది విషయం అర్థమవుతుంది. ఎందుకంటే అది ఛత్తీస్గఢ్ నుంచి కూడా లాస్ట్ టైం అలాగే వచ్చింది. అది అడవిలో ఉండేది కాకుండా క్యాటిల్ మీద ఎక్కువ డిపెండ్ అవుతుంది. ఈజీ క్యాచ్ కదా అది. అందుకోసం బోన్ ఏం పెడతారు సార్ ఇప్పుడు? అది మనకు క్యాచ్ అయిన తర్వాత బోన్ పెడతాం. బోన్ రెడీగానే ఉన్నాయి. అట్లా ఉంది. ఇంకోటి కూడా రెడీగా పెట్టుకో. ఇది మళ్ళీ సార్ మేరకు ఏమైనా జాగ్రత్తలు తీసుకుంటున్నారా? ఏమంటారు? సిటీ దగ్గరలో ఉంది వచ్చింది కదా ఇది. అది ఇప్పుడు చెప్తున్నాం, రెస్క్యూ టీం వస్తే మాకు సిటీ దాకా వెళ్ళకూడదని అనుకుంటున్నాం. ఇక్కడే క్యాచ్ చేసి మళ్ళీ ఏ గ్రామాల నుండి టచ్ చేసి వచ్చింది సార్ ఇది? అది మన ఏమైనా చీపురుపల్లి, కోటికేశ్వరం, ఇంకా ఏమన్నా దగ్గరలో మునగాల, రాయదుర్గం కొండ పక్కన అట్లాగా అవి టచ్ చేసి విలేజ్ టచ్ చేయలేదు. ఊర్లోకి వెళ్ళలేదు సార్. ఏమైనా సెక్షన్స్ అయినా అమలు చేశారు సార్ ఇక్కడ? ప్రజలకు చెప్పాను తహసీల్దార్ గారి ద్వారా సెక్షన్ 144 ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. అంటే ఇట్ ఈస్ రిస్ట్రిక్షన్ ఫర్ ఫ్రీ మూవ్మెంట్ ఆఫ్ గ్రూప్డ్ పీపుల్. అంతే చెప్పండి. ఇప్పటికే కొంత అలవాటు అయినట్టున్నారు వాళ్ళు కూడా. అంటే సమాచారం ఇవ్వకపోతే వాళ్ళు తిరుగుతూ ఉంటారు కదా. సమాచారం ఇచ్చే కొద్దీ దాన్ని వైరల్ చేసే అవకాశం ఎక్కువ కనపడుతుంది. వైరల్ కంటే జాగ్రత్త పడతారు సార్. పడట్లేదు, అది వైరల్ చేస్తున్నట్టుగా అనిపించింది మాకు. సోషల్ మీడియా 99 మంది జాగ్రత్త పడతారు, ఒక్కడు భయపెడుతున్నాడు అంటే దాని ఇంపాక్ట్ ఎక్కువ ఉంటుంది.
సార్